హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొన్ని ఆయుర్వేద చిట్కాలను చూద్దాము. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది. చాలామందికి వయసు పైబడే కొద్దీ నిత్య యవ్వనంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. ఇందుకోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇందుకోసం చిన్నపాటి ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు. మీ శరీరంపై ఎలాంటి ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటారు. అలాగే జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మేగడ తీసేసిన పెరుగును తింటే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే పాల పదార్థాలకు కాస్త దూరంగానే ఉండాలి. 30 ఏళ్ళు దాటిన తర్వాత నుండి పాలు పదార్థాలను వాడటం తగ్గించుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. రోజు కనీసం 10 గ్లాసుల నీటిని తాగాలి. అలాగే 2 పూట్ల అన్నం తినేటప్పుడు పచ్చి ఉల్లిగడ్డను మజ్జిగ అన్నంలో కలుపుకుంటే మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి. అరటిపండు తింటే తక్షణమే మన శరీరానికి శక్తి వస్తుంది. అలాగే వెల్లుల్లిని ఎక్కువగా తినటం వల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. మన శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలను అందించే వాటిలో జొన్నలు ఒకటి. వారంలో ఒక్కరోజైనా జొన్నలు ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. రోజుకు ఒక యాపిల్ పండు తింటే మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు. జీవితంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఆగి ఒక చిన్న యాపిల్ ముక్కను తింటే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. అలాగే రోజుకు 2 తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు. అలాగే రోజుకు ఒక నిమ్మ పండు తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మీ శరీర బరువు తగ్గిపోతుంది. అలాగే రోజుకు ఒక గ్లాస్ పాలను తాగితే మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి. మీరు పొరపాటున జారిపడ్డా కింద పడినా మీ ఎముకలు ఇరగకుండా ఉంటాయి. వారంలో 1-2 సార్లు నారింజ పండ్లను తింటే కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే నారింజ పండు తినటం వల్ల అవి కరిగిపోతాయి. గుండె సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసుకొని తాగితే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున పుల్లటి పండ్లను తినటం వల్ల మీకున్న గ్యాస్ట్రిక్ సమస్యలు, యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి. వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది. చాలామందికి 40 ఏళ్ళు పైబడిన తర్వాత వయసు పెరిగే కొద్దీ నిద్ర మందగిస్తుంది. ఇలాంటి వారు ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం మీ చేతులకు, తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే ఆరోగ్యకరమైన నిద్ర పడుతుంది. మన ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు నిత్యం యవ్వనంగా ఉండాలన్నా, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు పుట్టగొడుగులను తినాల్సిందే. పుట్టగొడుగులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పుట్టగొడుగులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి బాగా ఉండడం వల్ల మీ చర్మంపై ఉన్న మొటిమలు, నల్లటి మచ్చలు దూరం అవుతాయి. 1 స్పూన్ ధనియాలను రోజు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే రోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. రోజు ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. మన చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి. బెండకాయ ఎక్కువ తినటం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి. రోజు తమలపాకులు తినటం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజు ఒకే సమయానికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ముగించేయాలి. అలాగే రాత్రి పడుకోవడానికి 2-3 గంటల ముందు డిన్నర్ చేసేసేయాలి. మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు ఎడమ చేతితోనే మాట్లాడాలి. చల్లటి నీటితో మందులను వేసుకోరాదు. గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే మీరు వేసుకున్న టాబ్లెట్ త్వరగా పనిచేస్తుంది. మందులను వేసుకున్న తర్వాత వెంటనే నిద్రపోకూడదు. భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. ఇలా టీ తాగడం వల్ల మీ కడుపులో యాసిడ్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల కడుపులో మంట ప్రారంభమవుతుంది.
అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అలాగే వారంలో 2-3 సార్లు అయినా ఉదయాన్నే టిఫిన్ కింద చద్దన్నాన్ని తినటం వల్ల మీ శరీరానికి చాలా శక్తి అందుతుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను నంచుకొని తింటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చద్దన్నంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే రోజు ఖచ్చితంగా ఒక బెల్లం ముక్కను తినండి. బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి రోజు బెల్లం తింటే మీ శరీరంలో రక్తం పెరుగుతుంది. అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో 2 యాలకులు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నరాల బలహీనత తగ్గడంతో పాటు మీ చర్మం నిగారింపు పెరుగుతుంది. వ్యాయామం చేసే వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత ఎక్కువ ఆహారాన్ని తినకూడదు. ఆహారం మితంగా తినాలి. పగటిపూట కన్నా రాత్రి సమయంలో ఎక్కువ నీటిని తాగాలి. ఉప్పును ఎక్కువగా తినటం వల్ల గుండె సమస్యలు, కీళ్ళ నొప్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మైక్రో ఓవెన్లో వండిన ఆహార పదార్థాలను తినడం మానేయాలి. స్వీట్లు, కాఫీలు, కూల్ డ్రింక్స్ గుడ్ బై చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.